కత్త పదమ్మదా సూపర్గా వస్తుంది షార్ట్ వస్తుంది అట్లే మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వేసుకొని వస్తుంది అనమాట. సర్వైవింగ్ స్కిల్స్ అట్లా ఉన్నాయి దానికి మరి. సో ఇప్పుడు ఏంటి ఎందుకు అది టెరస్తుంది? ఫస్ట్ టైం దానికి ఏమన్నా అదే ఫస్ట్ టైం. ఇప్పుడు చూసారు పోదు పోదు పోదు. హే, వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీస్ మీ అండ్ న్యూ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మనము చామంతి వేస్తున్నాం అని చెప్పి. దానికి తగినగా మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. బ్యాక్ సైడ్ మొత్తము ఆల్రెడీ రొటేటర్ కొట్టేసి పెట్టేశాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉన్న తోట వచ్చేసి ఇంతకుముందు ఒక ఆయన చేస్తుండే, ఆయన దగ్గర నుంచి మేము తీసేసుకున్నాం ఇన్ ద సెన్స్ వాళ్ళకి మేము ఇంత టైం అనేసి ఇచ్చాము, అది అయిపోయింది. దాన్ని మేము తీసుకొని ఇప్పుడు మేము క్లీన్ చేస్తున్న దాంట్లో వచ్చేసి బంతి వేస్తున్నాం అనమాట. బంతి అండ్ అటుపక్క వచ్చేసి చామంతి వేస్తున్నాం, రెండు ప్యారల్గా చేస్తూ వస్తాం అనమాట. దీంట్లో బంతి వచ్చేసి ఈసారి మేము డ్రిప్లో ట్రై చేస్తున్నాము. అది ఎట్లా వస్తుందో మాకు తెలియదు, చూడాలి, ట్రై చేయాలి. సో ప్రజెంట్ బ్యాక్ సైడ్ ఉన్నదంతా ఇంతకుముందు ఇదే ప్లేస్లో, ఎగ్జాక్ట్ ఇదే ప్లేస్లో శనగ నాటున్నారు కదా, ఆ శనగ కొట్టేసిన వచ్చిన చెత్త అది వాళ్ళు యూస్ చేసుకోలేదు. సో దాన్ని అలాగే నేలలో వదిలేసామంటే చెదులు వస్తాయని చెప్పి నాన్న వాటిని అంతా ఎత్తి వేరే చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఇదంతా గెనుము ఉంది కదా, ఆ గెనుము పైన అంతా వేరే చెట్లు ఉంటే ఆ చెట్ల పైన వేసి కాల్ చేస్తున్నాం వాటిని మేము. సి చెత్త ఎత్తాం కదా, దాంట్లోనే డస్ట్ అంతా ఫుల్. అండ్ దట్టు అవి పొలాలు వచ్చేసి బాగా గుచ్చుకుంటున్నాయి అనమాట, మంట. ఇందులోనూ ఈ స్వెట్ దానిపైన పోయి హౌ ఇట్ ఈస్. ఈ మట్టలు కావాలన్నమాట, ఇక్కడ కాలుతుంది చూసారా, అదేలాగా సేమ్ అటుపక్క కూడా కాల్చేకి. ఓ సెగ, భయంకర సెగనా. ఇదిగో ఒక్కసారి మంట స్టార్ట్ అయిపోయిందంటే ఇలా టెంకాయ మట్ల వాటిని అంతా యూజ్ చేసుకొని చుట్టూరు మనం అంతా అంటించుకోవచ్చు అనమాట. అగ్గి పొలతో అంటిస్తే అవి అంటుకోవు కొన్నిసార్లు. చూడండి, ఇదంతా బెంబేడు కర్ర అంటారు, వీటిని బెంబేరు చెట్లు అంటారు. నువ్వు ఎంతన్నా కొట్టు, ఏమన్నా చేయి, ఒకసారి వచ్చేసిందంటే అది ఇలా పోనే పోదు. ఇలా దాన్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టుకుంటే కాలిపోతుంది. తర్వాత గడ్డి మంది ఏదైనా ఉంటే తీసుకొని కొట్టుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఎప్పటివరకు అప్పుడు చేస్తాము. మోస్ట్లీ అది పోవాలంటే చాలా కష్టం, అంతే కదా నాన్న? సో ఇక్కడున్న ప్లేస్ నా ఎంత వస్తుంది? ఈ ప్లేస్లో ఎన్ని మొలకలు రావచ్చు? 2000 నారు వస్తుందంట. దట్టు డ్రిప్లో చేస్తున్నాం కాబట్టి ఈసారి కొద్దిగా బాగా వస్తుందంట, లైఫ్ టైం కూడా వస్తుందని చెప్పి నాన్న చెప్పారు నాకు. చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇదంతా కాలిపోయిందంటే వాన పడేలాగుంది. వాన పడ్డదంటే మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మొత్తం ఆరిపోతుంది. దెన్ వాన పడంగానే మనం ఏం చేయాలంటే మడకబెట్టి దున్నేసుకోవాలి. మడకబెట్టి దున్నేసుకోగానే కొన్ని రోజులు ఆరిందంటే తిరగా ఒకసారి రొటేటర్ కొట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నారు చెప్పేసుకొని అదే టైంలో మనకి సమ్మర్ కూడా అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎండుకు వచ్చింది కాబట్టి క్లైమేట్ కూల్ అవుతుంది, మనం మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. నాన్న ఒక మాట అరవకూడదా? సర్లే. అలాగా అంటే మన ఇదే అయిపోవచ్చు అనమాట. చెట్లు ఉన్నాయి కదా, బంతిపూల చెట్లు ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. కొన్ని ఉన్నాయి ఆల్మోస్ట్, మొత్తం కోస్తే కూడా రావచ్చు మనకు ఒక 20 kgs రావచ్చు మొత్తం ఎయిర్తేల్లో. బట్ ఆరెంజ్ అయితే ఉందన్నమాట, ఎందుకంటే ఆరెంజ్ మనకి లేట్గానే స్టార్ట్ అయింది కాబట్టి ఆరెంజ్ ఉంది. అది రావచ్చు, ఒక 10 days రావచ్చు, అంతకు మించి రాకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే గడ్డి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవులు తీసుకొచ్చి తోలేస్తున్నారు అనమాట ఇప్పుడే. దాంట్లో నేను చెప్తున్నాను అన్నకి, కొద్దిగా దూరంగా ఉండమని చెప్పండి. ఫుల్ నీళ్ళు మనం దాంట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ వదులుకోమని చెప్పండి అని చెప్పాను. స్మోక్ చూసారా, ఫీల్స్ లైక్ ఒక మంచి యాక్షన్ మూవీ, యాక్షన్ సీన్ తీయచ్చు అనమాట దీంట్లో. నాకైతే అదే అనిపిస్తుంది తెలుసా.
చెప్పాను కదా నాన్న ఇంతకు ముందు అక్కడ తగలబెట్టేటుండే. అది అక్కడ చూడండి ఎట్లా కాలుతుందో. ఇదిగో చూడండి మీకు చూపిస్తాను. ఇది దీన్ని బెంబేడు చెట్లు అంటారు అనమాట. దీనిపైనే మనం ఇంతకుముందు మీకు ఫస్ట్లో చూపించినప్పుడు ఫుల్గా చెత్త అంతా వేసి కాల్చాం కదా, కాలిపోయినట్టు అనిపిస్తుందా మీకేమన్నా? చూడండి మొత్తం అట్లే గ్రీనిష్గా ఉంది, దాని స్టెమ్తో పాటు మొత్తం గ్రీనిష్గా ఉంది. కానీ దానికి ఉన్న ఆకులు మాత్రం పోయాయి. ఇది ఏమవుతుందంటే తిరగా వాన పడిందంటే నీట్గా వస్తుంది, అట్లే మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వేసుకొని వస్తుంది అనమాట. సర్వైవింగ్ స్కిల్స్ అట్లా ఉన్నాయి దానికి మరి. సో ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం రేపు లేదా మన్నాడన్నా నాన్న ఏం చేస్తారంటే గడ్డి మందు ఉందన్నమాట. 2 రకాలు దాంట్లో స్లోగా ఒకటి వచ్చేది, ఫాస్ట్గా ఏది ఉందన్నమాట. సో స్లోగా ఎండే మందు అట్లాంటివి ఏమైనా తీసుకొచ్చుకున్నారంటే వాటిని కొట్టుకున్నారంటే కంట్రోల్ అవుతుంది. ఒక 1 మంత్ అలా కంట్రోల్ అవుతుంది, రాకుండా గ్రోత్ రాకుండా ఎండిపోయి కొన్ని చచ్చిపోతాయి అన్నమాట చెట్లు అలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అది చచ్చిపోదు, మనం దాన్ని తీయాలి అనుకుంటే వేర్లతో పాటు నేను తీసేసేసి ఉంటుంది అనమాట. మనం ఇక్కడ ఎన్ని రోజులు చేసుకుంటామో అన్ని రోజులు దాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి అంతే. ఇక్కడ చూడండి అది కూడా మండుతూ పోతుంది అట్లే. లోపలే కాలువ ఉంది కదా, ఇదంతా కాలువ. యాక్చువల్లీ మాకు కాలువ అంటే ఇప్పుడు అప్పట్లో యూజ్ చేస్తాను అనమాట పెద్దోళ్ళు బాగా. ఈ కాలువని ఇట్లా పోతుంది త్రూ అవుట్ అట్లా వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ వాన పడినప్పుడు అట్లాంటి టైమ్స్లో వాటర్ దీంట్లో ఫ్లో అయిపోతే వెళ్తుంటుంది అనమాట. అక్కడ చెత్త ఉంది కదా ఫుల్గా, అది అట్లే మండుకుంటూ పోతుంటుంది. ఇదిగో భీముడు చెట్టు ఉన్నాడు చూడండి. ఇట్లా ఒక మంచి షార్ట్ కొట్టినొచ్చు. నా కెమెరా ఇక్కడ లేదు కానీ కెమెరా ఇంట్లో ఉంది, నేను తెచ్చుకోలేదు యాక్చువల్గా. ఇప్పుడు దీన్ని షూట్ చేద్దామని అనుకోనులే కథ. పదమ్మదా సూపర్గా వస్తుంది షార్ట్. అన్న లేడు, మురళన్న లేడు. మురళన్న ఉంటే అన్నను పెట్టుకొని ఏదో ఒక షూట్ చేసినచ్చు. ఏనా? సరే ఓకే. ఎందుకు అది నడుస్తుంది? ఫస్ట్ టైమా దానికి ఏమన్నా? అదే ఫస్ట్ టైమా? అమ్మ ఫోన్ నాన్న. ఇప్పుడే మండేసి అప్పుడే వాన. చూద్దాం అక్కడ కనబడుతుందా? అక్కడ మనం మంటేసి అనమాట. ఇప్పుడే మంటేసి వచ్చాము, అప్పుడే వాన పడుతుంది. ఈ షెడ్ ఇదే షెడ్. మా చిన్నప్పటి నుంచి ఉంది షెడ్. ఎప్పుడు నా షెడ్ కట్టింది మీరా? మా నాన్న దీనికి 58 ఏళ్ళ. ఇప్పుడు బండి నీళ్ళ చూసారా? బాధపడాలా? నాకు